ఏమంటే ఈ యొక్క శబరి యాత్రకు స్త్రీలు పనికిరారు అంటారు కదా, మరి స్త్రీలు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా శబరిమలకి? పనికొస్తారా పనికిరారా? అయ్యప్ప స్వామి వారి పూజలో స్త్రీల యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏమిటి? బాగా గుర్తుపెట్టుకోవాలి. అయ్యప్ప స్వామి వారి దీక్షలో స్త్రీలు పనికిరారు అని చెప్పలేదు. ఋతుచక్రం తీరని వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు, ఋతుచక్రం రాని వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళకూడదని చెప్పారు. 11 వయసులోపు 55 వయసు తర్వాత స్త్రీలు గురుస్వాములుగా కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. అక్కడ వెళ్ళొచ్చు. మన అమ్మ లేకపోతే నాన్న ఉన్నారా? కాబట్టి అమ్మ పనికిరాను కాదు. ఏమంటే మరి ఆ వయసులో పోతే ఏమైపోతుందండి? కాదట. వారికి నెలకు ఋతుచక్రం అనేది వస్తుంది, ఆ రక్తస్రావం అవుతూ ఉంటుంది. వాళ్ళకి పీరియడ్స్ డేట్ అయిపోయినా కూడా కొండ ఎక్కుతూ ఉండగా వాళ్ళకి తెలియకుండానే శరీరం అలసిపోయి రక్తస్రావం అవ్వగానే కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆ రక్తం యొక్క వాసన ఆ వన్యమృగాలకి అటాక్ అవుతుంది, జనాలకు అటాక్ చేయకుండా. అందుకే అక్కడ